కైకలూరు నియోజకవర్గ కన్వీనర్ వీరమల్లు నరసింహారావు ఆధ్వర్యంలో మినీ మహానాడు నిర్వహించారు. ఈ మహానాడు కార్యక్రమంలో మెంకే పార్థసారథి పాల్గొని పార్టీ జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 29న కడపలో నిర్వహించే మహానాడు కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కమ్మిని విఠలరావు, రాష్ట్ర నాయకులు కొత్త నాగేంద్రబాబు, రాష్ట్ర వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్లు పైడిమరి మాల్యాద్రి, అండ్రాజు శ్రీనివాసరావు, లంకా రత్నారావు, నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి 28వ తారీఖు పుట్టినరోజు సందర్భంగా 27, 28, 29 3 రోజులు 27, 28ని ప్రతినిధులకి ఆహ్వానితులకి అక్కడ సమావేశంలో ఉంటారు. అలాగే 3వ రోజు మాత్రం మా గ్రామ స్థాయి నుంచి కూడా అందరూ కూడా మహాసభ ఉంటుంది కాబట్టి మహాసభ సుమారు 5 లక్షల మందితో నిర్వహించాలని చెప్పి కూడా పార్టీ నిర్ణయం కూడా తీసుకుంది. కాబట్టి ఉత్సాహం ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రేపు జరగబోయే జిల్లాలో జరిగే మహానాడికి, అలాగే 28లో జరిగే మహానాడికి కడపలో మన నిర్వహించడం జరుగుతుంది. గతంలో ఎన్నడూ కూడా మన కడపలో నిర్వహించలేదు. ఈ సంవత్సరం కడప కేంద్రంగా మహానాడు నిర్ణయించాలని చెప్పి రాష్ట్రపతి నిర్ణయించింది. కాబట్టి తప్పనిసరిగా ఆ కార్యక్రమానికి హాజరవలసిందిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. జై హింద్. ఏ పార్టీ కూడా నిలబడలేదు. నిలబడింది ఏకైక తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరానికి నిలబడిందని గుర్తుపెట్టుకోవాలి. 8 రాష్ట్రాల్లో అధికారంలో తీసుకొచ్చారు రాజాజీ. 8 రాష్ట్రాల్లో అధికారంలో తీసుకొచ్చారు రాజాజీ. స్వతంత్ర పార్టీ పెట్టి స్టార్ గుర్తుతో పటాపంచలు చేసేసింది ఇందిరమ్మ తల్లి. 8 రాష్ట్రాల్లో ఉన్న దాన్ని పటాపంచలు చేసింది. జనతా గవర్నమెంట్ వచ్చింది, మొరార్జీ దేశాయ్ చేశాడు. 2 సంవత్సరాల్లో చక్రం తిప్పింది, దాన్ని కూడా బద్దలు కొట్టుకుంటూ అయిపోయింది. ఇవాళ ఈయన ఒకసారి ఎయిర్పోర్ట్లో చూశాడు, ఏ పదవి లేని కనీస పదవి, ఎంపీ ఎమ్మెల్యే కూడా లేని పదవి మన ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ హెలికాప్టర్ ఎక్కుతా ఆయన చెప్పు కింద పడిపోయింది. అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి టంగుటూరు అంజయ్య గారు, ఒక దళితుడు ముఖ్యమంత్రి, ఆయన చెప్పు పడిపోతే అంజయ్య గారు అన్నారు, చెప్పలు తొడిగారు, మన చెప్పలు చదవలేవు అన్నాడు. అంటే ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రిని కాలికి చెప్పు తొడగమన్నాడు సంజయ్ గారిని. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అప్పుడు ఏం కలిగించాడు మన నాయకుడు. ఒక సినిమా యాక్టర్ కాదు, శ్రీదేవిది ఎడక బుధం తడితే 300 కోట్లు వచ్చింది సినిమాకి. అంటే ఆయన ఎంత ఒక పొజిషన్లో ఉన్నాడో, స్టార్టర్లో ఉన్నాడో మీరు అర్థం చేసుకోవచ్చు. అడవి రాముడు సినిమా గుర్తుపెట్టుకోండి, ఇంతవరకు ఎవరికి ఆ కలెక్షన్స్ లేవు. అటువంటి అడవి రాముడు సినిమా ఆయన చేసిన తర్వాత కంటిన్యూషన్లో ఈ పార్టీ పెట్టడానికి గల కారణం, ఢిల్లీ వెళ్ళాడు ఒకసారి, ఇదో హోటల్లో దిగితే ఆంధ్రప్రదేశ్ అని రాస్తే ఇది ఎక్కడుందో మాకు తెలియదు, మద్రాసు అని రాశాడు. అంటే ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఉందని ఢిల్లీలో కూడా తెలియదు. ఢిల్లీలో కూడా ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం లేదు కాబట్టి అసలు ఏంటిది, ఎందుకు వచ్చింది ఇబ్బంది అని ఈ 2 బేస్ చేసుకుని ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 మాసాల్లో ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో మన ప్రపంచంలో 195 దేశాలు ఉన్నాయి. 195 దేశాల్లో కూడా ఎక్కడా కూడా ఒక పార్టీ పెట్టి 9 మాసాలు అధికారంలోకి తీసుకొచ్చిన నాయకుడు ఎవరు లేరు. ఉన్నది ఒకే ఒక నాయకుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు. దట్స్ హిస్ ప్రేజ్ గోస్ టు అవర్ లీడర్ ఎన్టీ రామారావు. ఒక యుగ పురుషుడు ఆయన. యుగ పురుషుడు ఎందుకంటున్నారంటే, గవర్నర్ రామ్లాల్ ఒక టేకు దొంగ గవర్నర్ మనకి, ఆయన ఒక శస్త్రచికిత్స